హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ షో అల్ట్రా అచీవర్స్. నేను మీ చరణ్ పరిమి. ఇప్పటి నుంచి మనం అల్ట్రా అచీవర్స్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్కి ఎంటర్ అవుతున్నాం. సో ఇదేంటంటే ఎవరైనా సరే తాము అనుకున్నది, తమ లైఫ్లో అనుకున్న ఒక లక్ష్యాన్ని సాధించి సక్సెస్ అయ్యి చూపించిన వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ సక్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అంటే ప్రతి రంగం, ఒక వ్యాపారం అనే కాదు, అలాగే కళారంగాలనే కాదు, అలాగే సినిమా అని కావచ్చు, ఏదైనా సరే, ఏ రంగంలో అయినా సరే అచీవర్స్ గురించి, దట్టు కింద స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళంతా ఆ రంగంలో తోపులు అనమాట. ఎస్, దీస్ ఆర్ తోప్స్ ఆఫ్ దేర్ ఫీల్డ్. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈరోజు ఒక కొత్త టాపిక్. సో అదేంటంటే ఒక బిజినెస్ మ్యాన్, యంగ్ బిజినెస్ మ్యాన్. అతను 22 ఏళ్ల వయసులో బిజినెస్ మొదలుపెట్టాడు. చూస్తూ ఉండగానే 5-6 ఏళ్లలో కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అతని పేరు హర్షిత్ గోదా. అతను భోపాల్కి చెందినవాడు. సో అతను 22 ఏళ్ల వయసులో తన BBA కోర్స్ చేయడానికి లండన్ వెళ్ళాడు. సో లండన్ వెళ్ళి అక్కడ కాలేజీలో చేరి చదువుతూ ఉన్నాడు. కానీ అతనికి ఫస్ట్ నుంచి కూడా లైఫ్లో బిజినెస్ చేయాలి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి అని చెప్పి అతనికి ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. సో దాని ప్రకారం అతను ప్రణాళికలు వేసుకుంటున్నాడు. కానీ ఏం చేయాలి అనే విషయంలో అతనికి పెద్ద ఆలోచన లేదు. సో అక్కడ చదువుతూ ఉండగా ఒక రెస్టారెంట్ దగ్గర ఎక్కడో కూర్చొని ఒక అవకాడో తింటున్నాడు. అవకాడో ఫ్రూట్ ఉంది కదా, అది తింటున్నాడు. అది తింటున్నప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. అసలు ఈ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తయారు చేశారు, ఈ దేశంలో ఇది పండుతుందా లేదా అని చెప్పేసి కనుక్కుంటే ఆ ఫ్రూట్ అనేది ఇజ్రాయెల్ నుంచి వస్తుందని అతనికి తెలిసింది. ఇజ్రాయెల్ నుంచే ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నారు అనేది మరో డౌట్. అప్పుడు అతనికి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇజ్రాయెల్ ఫ్రూట్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఇజ్రాయెల్లో పండే అవకాడో. సో ఆ అవకాడోని ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు లండన్కి అని చెప్పేసి అతను తెలుసుకున్నాడు. సో తెలుసుకున్న వాడికి అప్పుడు ఒక ఫ్లాష్ ఐడియా వచ్చింది. అదేంటంటే, నేను కూడా ఈ బిజినెస్ చేయొచ్చు కదా అని చెప్పి. కానీ అవకాడో అనేది ఇండియాలో ఆ సాయిల్ మీద పండుతుందా, ఒకవేళ పండితే దాన్ని ఎలా పండించాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అతనికి. సో వయసు కూడా 22 ఏళ్ళు. సో అప్పుడు అతనికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సో ఏం చేశాడంటే, తను ఆల్రెడీ ఇంటర్న్షిప్ చదువుతూ ఉన్నాడు కదా, ఆ కోర్స్ అలా ఆపి, అంటే కాలేజీ డ్యూరింగ్ అవుతూ ఉంది కానీ అక్కడ నుంచి అతను కొంతమందిని, ఇజ్రాయెల్కి సంబంధించిన రైతులని, అట్లాగే అవకాడో పంట గురించి తెలిసిన నిపుణులని కలిసి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. ఇలా మాట్లాడినప్పుడు అతనికి అనేక విషయాలు తెలిసాయి, అవకాడో బిజినెస్ గురించి, ఆ మొక్కల పెంపకం గురించి. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి అతను అనుకొని అక్కడ నుంచి అతను ఇజ్రాయెల్ వెళ్ళిపోయాడు. చూసారా, బిజినెస్ చేయాలి అనుకున్న వాడి థాట్ ఎలా ఉంటుందంటే, అతనికి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరికితే అక్కడికి వెళ్ళిపోగలడు. అయితే ఇతనికి కాస్త కుటుంబం కూడా సపోర్ట్ ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము, ఇదంతా జరుగుతూ వచ్చింది. సో అతనికి బ్యాక్గ్రౌండ్ కొంత సపోర్ట్ ఉంది. కానీ ప్యాషన్ ఉండాలి కదా, ఏదన్నా సాధించాలంటే ప్యాషన్ లేకుండా సాధించలేం. సో అతనికి ఉంది కాబట్టే లండన్లో చదువు సరే కొద్దిగా బ్రేక్ ఇచ్చి తిరిగి ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ తన పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడము, ఆ అవకాడో రైతులను కలవడము, మాట్లాడడము, అలాగే సైంటిస్టులు కూడా, అగ్రికల్చర్ సైంటిస్టులను కలవడము, ఈ పంట గురించి మంచి చెడు అన్నీ తెలుసుకొని తిరిగి మళ్ళీ లండన్ వచ్చాడు. లండన్ వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీ కంటిన్యూ చేశాడు. కాలేజీలో తన చదువు కంప్లీట్ చేసుకొని ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు 2019లో ఇండియా వచ్చి ఇక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. సో స్టార్ట్ చేయాలంటే అతనికి మొత్తం దాని గురించి క్లారిటీ ఉంది, అవకాడో ఎలా పండించాలి ఏంటి అని చెప్పి. సో వెంటనే ఇండో ఇజ్రాయెల్ అవకాడో అని చెప్పేసి ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాడు. అగ్రికల్చరల్ స్టార్టప్ ఇది. సో ఈ స్టార్టప్ తోటి అతను బిజినెస్ ఏదైతే అనుకున్నాడో ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్కోప్ దొరికింది, పెట్టేశాను అనుకొని ఆనందపడిపోయాడు. కానీ ఇక్కడే కొన్ని సమస్యలు వచ్చాయి. అదేంటంటే, అవకాడో అనేది, ఆ చెట్టు అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి దాన్ని. అతనికి తెలిసింది ఒక మంచి క్వాలిటీ కలిగిన అవకాడో ఫ్రూట్ చెట్టు ఇజ్రాయెల్లో ఉంది. ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ చూసి వచ్చాడు కాబట్టి అతనికి ఉన్న కమ్యూనికేషన్స్ ఉపయోగించుకొని ఇజ్రాయెల్ నుంచి అవకాడో ట్రీస్ని దిగుమతి చేసుకుందామనే ఆలోచన చేశాడు. అవకాడో ట్రీస్ని దిగుమతి చేయడానికి అతనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది మొదట్లో అవగాహన లేదు. ఎప్పుడైతే ప్రాసెస్ మొదలు పెట్టాడో దాదాపు 20,000 మొక్కల్ని అక్కడ నుంచి దిగుమతి చేసుకుందాం అనేది అతని ఆలోచన. అయితే ఇది రవాణా అనేది సాధ్యమయ్యే పని కాదు, ఆ మొక్కలు చాలా పెద్దగా ఉంటాయి, వీటిని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అప్పుడు ఇక షిప్పింగ్ మీద ఆధారపడిపోయి ఏదో రకంగా సో ఆ షిప్పింగ్ చేయించుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యాడు. అయితే దీనికి 5-6 రెట్లు ఎక్కువ ఖర్చు అయింది. అతను అనుకున్న దానికి ఇక్కడ అయిన ఖర్చుకి చూసుకుంటే అతనికి దిమ్మ తిరిగిపోయింది. ఇంత ఖర్చు వచ్చిందే ఎలాగబ్బా అనుకున్నాడు. సరే ఇక తప్పలేదు, అతను బిజినెస్ అనుకున్నది చేసి తీరాలని గట్టి పట్టుబట్టాడు. సో దిగాడు అనమాట. అయితే దీనికి పెట్టుబడి కూడా దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. సో ఈ 50 లక్షలతో మొదటగా ఒక 5 ఎకరాల స్థలం కొన్నాడు, పొలం. సో ఆ పొలంలో ఈ అవకాడో పండించాలనేది అతని ఇంటెన్షన్. సో అంటే BBA చదివినవాడు, లండన్లో చదువుకున్నవాడు చివరికి వ్యవసాయం దాకా వచ్చాడు అంటే అతని బిజినెస్కి సంబంధించి అతని ఫోకస్ ఎలా ఉందో చూడండి. సో ఇది మనం గమనించాల్సిన విషయం ఇక్కడ. సో మొత్తానికి తన ల్యాండ్ కొనుక్కొని అవకాడోని తెప్పించాడు. తెప్పించిన తర్వాత
ఇంకా వీటిని పండించడం కోసం అతను పెట్టుబడి అయితే స్థలం కొనేశాడు, ఆ పొలం అంతా హైడ్రోసోనిక్ సిస్టమ్ తోటి రెడీ చేసి పెట్టుకున్నాడు. సో ఇన్ని జరిగిన తర్వాత సడన్గా అట్లా అయిపోయేసరికి ఏం అర్థం కాలేదు, ఎట్లా బా అని వెయిట్ చేశాడు. వెయిట్ చేసి మొత్తానికి ఎప్పుడైతే లాక్డౌన్ తీశారో వెంటనే అతను రియాక్ట్ అయిపోయి అక్కడ నుంచి తెప్పించడం జరిగింది. తెచ్చిన తర్వాత అయితే ఈ మధ్యలో కూడా అనేక సమస్యలు వచ్చాయి, అది వెంటనే రాలేదు. సో ముఖ్యంగా ఈ పర్మిట్ ఏదైతే ఉందో రవాణా చేయడానికి ఎక్స్పోర్ట్ పర్మిట్ కావచ్చు, ఇవన్నీ కూడా లేట్ అవుతూ వచ్చాయి. అయితే ఈ లేట్ అవ్వడం అనేది కరోనా లాక్డౌన్ టైంకి అతనికి కొంత కలిసి వచ్చింది. సో మొత్తానికి లాక్డౌన్ అయిపోగానే అవి తెప్పించడం జరిగింది. వచ్చి మొత్తం పంట వేయడానికి అతను రెడీ అయిపోయాడు. కాకపోతే అతని ఇంటెన్షన్ ఏంటంటే ఒకసారి అవి తెప్పించిన తర్వాత అవే పంట పండుతూ ఉంటాయి, వాటి నుంచే మొక్కలు మళ్ళీ పుడుతూ ఉంటాయి, కాబట్టి అతనికి ఇంకా సమస్య లేదు. కాకపోతే అతను మరో ఆలోచన ఏం చేశాడంటే తనలాగే మరింతమంది అవకాడో రైతులను తయారు చేయాలనుకున్నాడు. చూసారా, అంటే ఒక దీపం మరి 10 దీపాలను వెలిగిస్తే ఆ వెలుగు మరింత ఉంటుంది కదా, అలాంటి లాజిక్తో అతను మరింతమంది రైతులని అవకాడో రైతులుగా తయారు చేస్తే ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, మన దేశంలో ఆ పంట చాలా బాగుంటుందనే ఆలోచన అతనికి వచ్చింది. దాని గురించి బాగా స్టడీ చేశాడు కాబట్టి క్లియర్ ప్లానింగ్ అతనికి ఉంది. సో ఇక ఈ హర్యానా, జార్ఖండ్ ఇలా కొన్ని రాష్ట్రాల వాళ్ళని రైతులని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు, ఇదేదో బాగుంది అని చెప్పేసి వాళ్ళకి ఆ మొక్కలు ఇచ్చి వాళ్ళకి ట్రైన్ చేశాడు. ఆ మొక్కల్ని ఎలా పెంచాలి, వాటిని పెంచే పద్ధతులు, వాటికి ఎరువేసే పద్ధతి కానీ, ఎలాంటి సాయిల్ వాటికి పనిచేస్తుంది, ఇవన్నీ కూడా అతను స్టడీ చేసి వాళ్ళందరికీ నేర్పడం జరిగింది. దాంతో ఆ రైతులు కూడా నేర్చుకొని వాళ్ళ పంటల్లో, వాళ్ళ పొలాలు ఏవైతే ఉన్నాయో అందులో వీళ్ళు ఈ పంట వేయడం మొదలుపెట్టారు. అలాగే ఇతను కూడా తన పంటను వేసి తన 5 ఎకరాల్లో తను ఫస్ట్ టైం ప్రాఫిట్ చూశాడనమాట. ప్రాఫిట్ చూడడం జరిగింది. ఆ తర్వాత 4-5 ఏళ్ల పాటు దీన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన 5 ఎకరాల పంట నుంచి దాదాపు 50 లక్షలు సంపాదిస్తున్నాడు. అలాగే ఈ రైతులకు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు కదా మొక్కలని, వాళ్ళకి ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు, ఫ్రీగానే వాళ్ళకి అన్నీ నేర్పించి ఆ రవాణా బాధ్యతలు కానీ ఇవన్నీ కూడా ఇతను మొత్తం దగ్గరుండి తన కంపెనీ నుంచి చూసుకుంటున్నాడు. సో తద్వారా అతనికి దాదాపు ₹1 కోటి వస్తుంది. సో ఎంత ఆదాయం చూసారా. సో ఈ విధంగా ఈ 5-6 ఏళ్ళు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతనికి 28 ఏళ్ళు. అతని టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ భవిష్యత్తులో అంటే ఒక 2-3 ఏళ్ళకి తను 100 కోట్ల బిజినెస్ చేయాలి అనేది అతను టార్గెట్గా పెట్టుకున్నాడు. అయితే 2-3 ఏళ్లలో కనీసం ఒక 10 కోట్లు చేయగలిగితే తర్వాత 100 కోట్లు రీచ్ అవ్వచ్చు అనేది అతను అంచనా. అయితే ఈ 10 కోట్లు చేయాలంటే కూడా తన ఏదైతే పొలం ఉందో ఆ పొలంని 100 ఎకరాలకి విస్తరించాలనే ఆలోచన ఉంది. అలా చేస్తేనే మరి గ్రోత్ కూడా పెరుగుతుంది. అట్లాగే ఇండియా నుంచి కూడా బయట దేశాలకి దీన్ని ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్లో ఉన్నాడు. ఆల్రెడీ కొంత జరుగుతుంది, కానీ ఇది విస్తరిస్తే ఇంకా ఎక్కువ జరుగుతుంది అనేది అతని ఆలోచన. సో ఒక చిన్న ఐడియాతోటి, కేవలం అవకాడో ఒక రెస్టారెంట్లో కూర్చొని తింటున్న టైంలో వచ్చిన ఐడియాతోటి ఇంత మంచి బిజినెస్ ఐడియా క్రియేట్ అయింది. కాకపోతే అతని ఫ్యామిలీ కూడా అతనికి సపోర్ట్ చేయడము, అతని చుట్టూ ఉన్న వాళ్ళు అతన్ని నమ్మడం అంత ఈజీ కాదు. ఎక్కడో చదువుకొని ఫారిన్లో చదువుకొని వచ్చిన వాడు ఇక్కడ వ్యవసాయం చేస్తానంటే ఎవరైనా నవ్వుతారు, పరువు తీస్తారు. వ్యవసాయం చేయడం ఏంట్రా, మళ్ళీ మట్టిలోకి దిగుతావా అంటారు. నానా విధాలుగా కూడా అవమానించే అవకాశం ఉంది. కానీ అతని కుటుంబం సపోర్ట్ వల్ల దేన్ని కూడా అతను లెక్క చేయకుండా ముందుకెళ్ళాడు. అతని ఫ్యామిలీ కూడా, అది న్యాయవాదుల ఫ్యామిలీ, వాళ్ళంతా కూడా వాళ్ళ ఫాదర్ కావచ్చు వీళ్ళు, సో కొంత ఫైనాన్షియల్గా కొద్దిగా స్టేబుల్గా ఉండటం వల్ల అతన్ని సపోర్ట్ చేయగలిగారు. ఈ విధంగా ఇతను సక్సెస్ సాధించాడు హర్షిత్ గోదా. సో ఇతను భవిష్యత్తులో కూడా అనేక సక్సెస్లు అందుకోవాలని కోరుకుందాం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్ఫూర్తి. ఎక్కడ మొదలైంది, ఒక ఐడియా ఎలా స్పార్క్ వస్తుంది, దాన్ని పట్టుకొని బిజినెస్గా అతను ఎలా మార్చుకున్నాడు,